విశాఖపట్నం చింతామణి గణపతి క్షేత్రంలో 3 రోజుల పాటు భగవద్గీత పారాయణం జరుగుతుందని తెలిపారు దత్తపీఠ ఉత్తరాధిపతులు పూజ్యశ్రీ దత్త విజయానంద తీర్థ స్వామీజీ. 3 రోజుల పాటు జరిగే ఈ పారాయణంలో గణపతి సచ్చిదానంద స్వామి పాల్గొంటారు. నవగ్రహ మహాయాగము యొక్క పూర్ణాహుతి శనివారం జరుగుతుందని తెలిపారు స్వామీజీ. గీతా పారాయణం జరిగి 5,000 సంవత్సరాలు దాటిన సందర్భంగా 5,000 మందికి పైగా భక్తులతో గీతా పారాయణం జరుగుతుంది అన్నారు పూజ్యశ్రీ దత్త విజయానంద తీర్థ స్వామీజీ. నవగ్రహ మహాయాగానికి అందరూ ఆహ్వానితులే అని తెలిపారు స్వామీజీ. మాధ్యమాల ద్వారా మన చింతామణి గణపతి క్షేత్రాన్ని విశాఖపట్నం చింతామణి గణపతి క్షేత్రానికి పండుగ వాతావరణం వచ్చింది. పూజ్య గురుదేవులు గణపతి సచ్చిదానంద స్వామీజీ వారు రేపు ఆశ్రమానికి విచ్చేస్తూ ఉన్నారు. ఈ 3 రోజులు దివ్యమైన కార్యక్రమాలు జరుగుతున్నాయి. నవగ్రహ మహాయాగం యొక్క పూర్ణాహుతి ఎల్లుండి జరుగునుంది ఆశ్రమంలో. అలాగే గీతామాత రాగసాగర అనేటువంటి దాంతో స్వామీజీ వారు విశాఖపట్నం భక్తులనే కాకుండా సమస్త మానవాళిని కూడా అనుగ్రహించనున్నారు. ఆ తరువాత గీతా పారాయణ, ఆ భగవంతుడు గీతోపదేశం చేసి 5,000 సంవత్సరాల పైన అయింది. అంతమందిని చేర్చి గీతా పారాయణం చేయించాలి అనేటువంటి సంకల్పంతో భగవద్గీత పారాయణ జరుగుతోంది. ఈ అన్ని కార్యక్రమాల్లో మీరందరూ కూడా పాలు పంచుకుని అందరూ ఆ భగవంతుడి యొక్క కృపకి, గురు కృపకి పాత్రులు కండి. దీంతో విశ్వశాంతి, లోక కళ్యాణం జరగాలి అని చెప్పి స్వామీజీ వారు సంకల్పం చేశారు.